లోకంలో ఉన్న మనుషులను ఆయన ఎంతగానో ప్రేమించాడు కనుక మానవులు తప్పిపోయినప్పుడు వారి పాపంలో పడిపోయి దేవుడికి దూరమైనప్పుడు వారు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్లే పరిస్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి వారి కొరకు ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆయన సిలువలో దేనికి మరణించాడు అని అంటే మానవుల యొక్క పాపములను తీసివేయడానికి ఆయన సిలువలో మరణించాడు. ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. ఆయన బలియాగం దేని కొరకు అని అంటే మానవులను పాపం నుండి తీసివేయడానికి ఆయన బలి అయ్యాడు. ఆయన బలి ద్వారా ఆయన పాపం ఆయన యొక్క రక్తము ద్వారా మనుషుల యొక్క పాపములు క్షమించబడతాయి. కనుక ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి. వారి పాపములు క్షమించబడిన తర్వాత ఒకరోజు చనిపోయిన తర్వాత వారు స్వర్గానికి చేరుకుంటారు. స్వర్గానికి చేరుకోవడానికి ఈ లోకంలో ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటి అని అంటే ఆ మార్గమే ప్రభు అయిన